అందరికి నమస్తే. ఒక సంచలనమైన వార్త బయటికి రాలేదు. దాన్ని మొత్తం లోపల పెట్టి మూసేసినారు అసలు బయటికి కనబడకుండా. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగినాయి అనేది వార్త. ఇది మాజీ మంత్రి హరీష్ రావు బయట చెప్పిండు. కానీ అంతకన్నా వారం రోజుల ముందే ఒక పెద్ద చర్చ జరిగింది రాజకీయ సర్కిల్లో. అసలు ఢిల్లీలో గుర్గాంలో ఢిల్లీ పక్కన గుర్గాం ఉంటుంది. అక్కడ బట్టి విక్రమార్క ఇల్లు ఉందంట, వాళ్ళ అత్తగారి ఇల్లు ఉందంట. ప్లస్ హైదరాబాద్లో కూడా జరిగినాయంట అవి. ఇదంతా జరిగింది ఎప్పుడంటే ఒక 5 days బ్యాక్, 5 కూడా కాదు, 1 week అంటే బ్యాక్, 1 week బ్యాక్, ఒక 1 week బ్యాక్ ఇవన్నీ జరిగినాయండి. అసలు నిజంగానే ఒక 4-5 days బట్టి విక్రమార్క కనబడలేదు. బట్టి విక్రమార్క ఏం చేసినా ఎవరు తెలియదు. ఒక 4-5 days ఆయన నో షెడ్యూల్. ఆయన జూబ్లీహిల్స్ ప్రచారంలో కూడా కనబడలేదు. ఆయన దగ్గర మనుషులను అడిగితే మా సార్ ఏదో టెన్షన్లో ఉన్నాడని చెప్పారు. ఏంది తీరా చూస్తే ఐటీ రైడ్స్ జరిగినాయి. అసలు ఐటీ రైడ్స్ ఎందుకు జరిగినాయి, ఎవరు చెప్తే జరిగినాయి, అసలు బీజేపీకి కాంగ్రెస్కున్న లింక్ ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ లాగా కనిపించింది నాకు. వీడియో షేర్ చేయండి, మొత్తం విషయాలు మాట్లాడదాము. ఉన్నట్టుగానే చెప్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళకి మేము ఏం చేయలేం. వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, వ్యూస్ పెంచుకోవడం ద్వారా మాత్రమే వాళ్ళ కౌంటర్ ఇవ్వగలం. చాలామంది పట్టణంలో రిపోర్ట్స్ కొడుతున్నారు, బట్ మనం నిలబడుతున్నాం. మీ అందరికి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే మనకు ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ అనగానే ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తుకొస్తాడు. హర్యానా ఎలక్షన్స్ ముందు జరిగింది అది. హర్యానా ఎలక్షన్స్ ముందు కళ్ళ ముందల మన కళ్ళు ఇట్లా మూసుకుండా కనిపించినాయి. ఇక్కడ తెలుగు మీడియా 2 రోజులు ఫుల్ హడావిడి చేసినాయి. లోపలికి క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తీసుకుపోయినరు, తర్వాత సూట్ కేసులు తీసుకుపోయినరు, డాగ్ స్క్వాడ్స్ తీసుకుపోయినరు, ఏమో చేసినారు 2 days రాత్రి మొబైల్లో. తర్వాత ఆ వార్త బయటికి రాలేదు. తర్వాత ఏమైందో ఈడీ ప్రెస్ మీట్ ఇవ్వలేదు, పొంగులేటి ప్రెస్ మీట్ ఇవ్వలేదు. తీరా ఫైనల్గా చూస్తే హర్యానా కాంగ్రెస్ ప్రచారానికి పోవాల్సిన డబ్బులు ప్రచారానికో పంచనీకినో పోవాల్సిన డబ్బులు పోలేదు. తర్వాత హర్యానాలో ఓడిపోయింది కాంగ్రెస్. ఇప్పుడు బీహార్ ఎలక్షన్కి సంబంధించిన ఫండింగ్ అంతా బట్టి విక్రమార్క ద్వారా చేరవేసే ప్రయత్నం చేసినరా అనేది అది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ బట్టీకి బాధ్యతలు అప్పగిస్తే ఆ విషయము బీజేపీకి ఎవరు చెప్పినారు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఓ రోజు మనకందరూ గుర్తుండాలి, బీసీలో 42% రిజర్వేషన్ పైన మేము న్యాయ నిపుణులతో చర్చిస్తామని ఢిల్లీకి పోయారు. అందరూ పోయి న్యాయ నిపుణులు లేరు, ఎవరు లేరు, టైంపాస్ పోయి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిగినాయి. కేసీ వేణుగోపాల్తో అందరూ కలిసి కూర్చొని మాట్లాడి బీహార్ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నారు. ఆ రోజు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నాడు మీటింగ్లో. బీహార్కు డబ్బులు ఎన్ని పంపుతారు, మీరు ఎట్లా పంపుతారు, ఎవరికి బాధ్యత అప్పగించాలంటే బట్టి విక్రమార్కకు బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే నెక్స్ట్ మాకు ఎలక్షన్ ఉంటుంది, జూబ్లీస్ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మేమందరం ఆ పనిలో బిజీగా ఉంటాం. దీనికి కంప్లీట్ బాధ్యత అంటే అందరూ డబ్బులు ఎక్కడెక్కడ సేకరించి బట్టి విక్రమార్కకు ఇచ్చేస్తే బట్టి విక్రమార్క దాన్ని ఎట్టడం వల్లగా ఎక్కడ చేర్చాలనో అక్కడ చేర్చేస్తారు. ఆయనది బాధ్యత. ఇక ఇక్కడ నుంచి ఎన్ని డబ్బులు పంపించినరో ఏం పంపించినరో వాళ్ళకి తెలవాలి లెక్కలు. అసలు మొన్న కూడా మధ్యలో రేవంత్ రెడ్డి వచ్చింది ఢిల్లీకి. ఎందుకు అని అంటే కర్ణాటకకి వెళ్ళి పోవాల్సిన డబ్బులు తక్కువ పడ్డాయి, తూటు పడ్డాయి. అవి వాళ్ళు పంపాల్సిన పంపలేదు కాబట్టి తెలంగాణకి వెళ్ళి కొంత ఎక్కువ పంపాలని చెప్పడానికి పిలిచిర్రు, అదేదో అన్నారు. అదంతా ప్రచారమే, దానిలో వాస్తవం ఎంత ఉందో తెలియదు. అయితే ఆ డబ్బులన్నింటినీ కూడా అక్కడ సేకరించిన డబ్బులు మొత్తం 10 మంది తీసుకొని పోతే ఇక్కడ ప్రచారం చేసే ఎవరు ఉన్నారు. కాబట్టి బట్టి విక్రమార్కను సెంటర్ ఆఫ్ ద పాయింట్ పెట్టిండ్రు. బట్టి విక్రమార్క ద్వారా బీహార్కు తరలించే ప్రయత్నం చేసిండ్రు. సరే, ఇదంతా ఒక పార్టీలో, రాజకీయ పార్టీలో ఎలక్షన్ వచ్చినప్పుడు రెగ్యులర్ జరిగేదే. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న 3 స్టేట్లలో 2 స్టేట్లు దివాలా తీసినాయి. మనం కూడా దివాలా తీసినాం. కాకపోతే ఇక్కడ ఇంకా రాష్ట్రం దివాలా తీసింది. కానీ బిజినెస్ మెన్స్ ఉన్నారు కదా, బెదిరికునే బిజినెస్ మెన్స్, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పంపడం అనేది ప్రధానమైన బాధ్యత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడంటే ఆయన ఆ అచీవ్మెంట్ అవుతున్నాడు, అది పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నాడు కాబట్టి ఉన్నాడు అనేది బహిరంగంగా జరుగుతున్న చర్చ అది. అయితే ఇప్పుడు బట్టి విక్రమార్క గుర్గాంలో ఆయనకు సొంత ఇల్లు ఉందంట, వాళ్ళ అత్తగారి ఇల్లు కూడా ఉందంట గుర్గాంలో. వాళ్ళ మిసెస్ మార్వాడి, రాజస్థాన్ కాబట్టి బహుశా అక్కడ సెటిల్ అయినరో ఏమో మరి మనకు తెలియదు. కాకపోతే ఆమె అయితే మార్వాడి, వాళ్ళ చుట్టాలు అక్కడ, వాళ్ళ అత్తగారు. గుర్గాంలో జరిగినాయంట, ప్లస్ ఇక్కడ కూడా జరిగినాయంట, హైదరాబాద్లో కూడా జరిగినాయంట. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడు చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి,
ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గురుగాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడిపోతాడు రాత్రి. ఆ గురుగాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయింది ఐటీ వాళ్ళు. అంత గప్చూపు ఎందుకు అయింది మరి? ఎందుకో బయటకు రాకపోయే? ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూప్ అయిపోయింది. రైట్, నిజమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది బయటికి రాలేదు, అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బట్టి విక్రమార్క విషయం కూడా బయటికి రాలే. సరే, బయటికి రాకపోయినా అది కూడా తర్వాత మాట్లాడదు. కానీ అసలు అప్పుడు పొంగులేటిని పట్టించింది ఎవరు, ఇప్పుడు బట్టిని పట్టించింది ఎవరు? బీజేపీతో అంటగాగుతున్నది ఎవరు కాంగ్రెస్లో? ఇది పెద్ద చర్చ. ఇప్పుడు బీహార్కు వచ్చిన డబ్బులు, దానికి సంబంధించిన ప్లాను ఏమేమో ఉంటే మొత్తం పట్టుకపోయారని, డబ్బులు కూడా పట్టుకపోయారని, డబ్బులు పోయినాయి, హార్డ్ డిస్కులు పోయినాయి, ఇక ఏమేమి పోయినావో ప్లానింగ్. కానీ ఎవరో పక్క బీజేపీ గెలవనికే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ బీహార్లో గెలవాలి, కాంగ్రెస్ ఓడిపోవాలి. అయితే మరి ఇక్కడ ఎవరెవరు సమాచారం ఇవ్వకుండా అయితే తెలియదు కదా. ఎవరెవరు పక్కా సమాచారం ఎక్కడ నడుస్తుంది ఏం కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క నోయిడాలో ఉంటాడు అన్న సంగతి కూడా ఎవరు తెలియదు. నిజంగా కూడా ఆయన ఢిల్లీలో ఎప్పుడు అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నాక మనం చూడలేదు, లేకపోతే మన గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉన్నాక కూడా మనం చూడలేదు. బట్టి విక్రమార్క ఢిల్లీకి పోతే సాయంత్రం వరకు కనిపిస్తారు అందరి ముందు, తర్వాత మామైపోతాడు, ఎక్కడ పోతారు, గురుగాం పోతాడు. అయితే మరి ఇంత రహస్యమైన ఈ సమాచారాన్ని, ఓ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కదా అది, ఆ సమాచారాన్ని బీజేపీకి చేరవేసింది ఎవరు, బీజేపీకి సహకరిస్తున్నది ఎవరు? ఇది చాలా రోజులకెళ్ళి చర్చ జరుగుతుంది. కొంతమంది ఓపెన్గా రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. అసలు పొంగులేటిని పట్టించింది కూడా రేవంత్ రెడ్డి అనే చర్చ అప్పట్లో బాగా నడిచింది. పొంగులేటి దాన్ని ఖండించలేదు కూడా. ఇప్పుడు బట్టి విక్రమార్కను కూడా రెడ్డి హ్యాండెడ్గా పట్టించిండ్రా? ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా బీహార్ను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నాయి అనేది ఒక చర్చ సమాజంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు ముస్లిమ్స్ మీద, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని. అది ఇంకా డేంజరస్ స్టేట్మెంట్. అంతకన్నా ముందు రోజు కూడా మాట్లాడాను కదా, ముస్లిం అయితో కాంగ్రెస్ అయితో ముస్లింకు సబ్ర్ అయితే ఇజ్జత్ అయితే నీతో కుచ్ బి నైర్ అయితే అని. అంటే ముస్లింలకు కాంగ్రెస్ ఉంటేనే ఇజ్జత్ ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ లేకపోతే అసలు ఏముండదు మీకు అని చెప్పేసిండు. దాని మీద ఫైర్ అయ్యిండ్రు ఇక్కడ. దాన్ని కవరేజ్ చేసుకోనికే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఆ మాటలు మాట్లాడింది మళ్ళీ. కానీ ఇవి మాటలు మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఈయన వీడియోలు ఇక్కడికన్నా ఎక్కువ బీహార్లో తిప్పుతున్నారు బీజేపీ వాళ్ళు. అక్కడ మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ నుంచి స్కిప్ అవుతున్నారు. అక్కడ ఫుల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడండి, మాకు ఇజ్జత్ లేదా అంటే మేము కాంగ్రెస్ కోసం మేము పుట్టినామా, కాంగ్రెసే మా ఇజ్జత్ కాపాడింది అన్నట్టుగా పోర్ట్రేట్ అయింది అది. అంటే అట్లా బయటికి కనిపించింది ఆయన మాటలు కూడా. ఓ పక్క బీహార్లో నష్టం వచ్చేటట్లు ముస్లిం మీద వ్యాఖ్యలు, ఒక పక్క బీహార్కు డబ్బులు పోకుండా బట్టి విక్రమార్క మీద ఐటీ రైట్స్. ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారం జరిగింది, అంత ఈజీగా జరగలే. అప్పుడు పొంగులేటి మీద కూడా పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. కరెక్ట్గా ఎలక్షన్స్ 3 రోజుల ముందే పట్టుకున్నారు, హర్యానా ఎలక్షన్స్కు 3 రోజుల ముందే. పాపం ఆయన సొంత డబ్బులు కూడా పోయినట్ట కొన్ని వాళ్ళ కంపెనీవి. ఇప్పుడు బట్టి విక్రమార్క చూసినరా, చాలా డల్గా ఉన్నాడు, అసలు బయటికి కనిపిస్తున్నాడు, గుమ్మనంగా ఉన్నాడు. అసలు ఈ విషయం బయటికి తెలియదు అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన 4-5 డేస్ అయితే మొత్తం కనబడలే బట్టి విక్రమార్క. తర్వాత అక్కడనే కూడా 2 ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, అంతే తప్ప ఆయన జూబ్లీస్లో కూడా తిరగలే, ఎక్కడ ఏ ఇష్యూలో ఫాలో కాలే, ఏ ఇష్యూలో ఆయన కౌంటర్ చేయలే, దేని మీద కూడా ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి ఫోర్స్గా మాట్లాడలే. ఆయన మొత్తం ఆ పనిలో ఉన్నాడు. అటు ఐటీ రైట్స్ అయినాయి ఇంటి మీద, ఇక బీహార్ పోల్చిన డబ్బులు పోలేదు. కానీ ఈ అధిష్టానం గమనించాలి, ఈ విషయాలను అధిష్టానం గమనించాలి. ఓ పక్క షబ్బీర్ అలీ కూడా ఆడపోయి ఎంఐ మీద కామెంట్ చేసి వచ్చిండు, అది ఎక్కడో జరగాల్సింది జరుగుతుంది, ఎంఐఎం బీజేపీకి బీ టీం అని చెప్పేసి వచ్చిండు. ఓ పక్క ఈడనేమో బీజేపీకి బీ టీంగా ఎవరో కాంగ్రెస్లోనే ఉండి కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేది ఇట్లా చాలాసార్లు బయటపడుతుంది. ఇంకోసారి మరి జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? ఈ ఐటీ రైట్స్ ఏంది? అసలు బీజేపీకి సహకరిస్తున్నది ఎవరు? బీజేపీకి అప్పుడు రాహుల్ గాంధీ ఒకసారి మధ్యలో ఈ దీనిలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న బీజేపీ కోవట్లు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసి పడేస్తే తప్ప కాంగ్రెస్ సెట్ కాదని అన్నాడు. కానీ ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ వస్తూ ఉంది, ఆయన ఏం చేయలేకపోతుండు. బట్ తెలంగాణ కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారు అని మళ్ళొకసారి ప్రూవ్ అయిపోయింది, మళ్ళొకసారి ఒక పెద్ద చర్చకు దారితీసింది. కానీ ఈ చూడండి ఎట్లా ఉందో, బీజేపీకి అనుకూలంగా ఉన్నది ఎవరో మీరు కామెంట్ బాక్స్లో చెప్పగలరా? ఇక్కడ నిన్న జూబ్లీస్ ప్రచారంలో కూడా
బీజేపీకి సంబంధించిన కొద్దిమంది కేంద్ర మంత్రి ఒక బండి సంజయ్ వాళ్ళు వీళ్ళు రేవంత్ రెడ్డిని వెనుకసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. హైడ్రాని కూడా సపోర్ట్ చేసిండ్రు లాస్ట్కి. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ వ్యవహారం ఏమో ఇట్లా జరుగుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న వ్యవహారాలంతా కూడా ఎక్కడ ఏ స్టేట్లో ఎలక్షన్ ఉన్నా డబ్బులు ఇక్కడి నుంచి పోతాయి. ఆ డబ్బులను ఈడీకో ఐటీకో పట్టి చేయాలి. ఇది ఇక్కడ జరుగుతున్న రాజకీయం. ఇంకా ఎవరు ఏ పార్టీతో ఉన్నారు అనేది దీన్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.